అస్సలాము అలైకుం. నమస్తే అండి. ఎలాగున్నారు అందరూ? మేము బాగున్నామండి. మీరు బాగుండాలని, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా రఫీస్ గార్డెన్లో పండిన చిక్కుడుకాయలతో మటన్ వేసి కూర చేస్తున్నానండి. వీటికి ఏమేమి కావాలి అంటే, ఇది మటన్ అండి, ఇది చిక్కుడుకాయలండి, ఇది 1/2 కిలోకి పైగా ఉంటాయి. 1/2 కిలో అనుకోండి, 1/2 కిలో. ఇది 1/4 కిలో పైన ఉంటుందండి. టమోటా అండి, ఎర్రగడ్డలండి, 2-3 ఎర్రగడ్డల్ని ముందుగా ఆయిల్ వేసుకొని ఇలాగా కొంచెం రెడ్డిష్గా రావాలండి. కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెం వేస్తున్నానండి, అంటే తొందరగా ఎర్రగడ్డలు వేగుతాయండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొబ్బరి మసాలా. ఎర్రగడ్డలు చూడండి వేగిపోయాయండి, ఇంత చాలండి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేసుకోండి. ఇదిగోండి ఇంత వేస్తున్నాను. 2 స్పూన్లు ఉంటుందండి, 2 టేబుల్ స్పూన్లు అనుకోండి. ఇది అల్లం వెల్లుల్లి మసాలా వాసన పోయే వరకు కొంచెం ఉడికించాలండి. ఇలాగ ఉడికించుకోవాలండి. మసాలా కొంచెం వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి మసాలా అండి. తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ వేసేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా దీనికి రానివ్వండి. మటన్ కొంచెం ఇదిగోండి. కొంచెం బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి బాగా మటన్కి అంటుకున్న తర్వాత అండి, కొంచెం పసుపు వేసుకోండి. చిటికెడు పసుపు ఇదిగోండి, పసుపు. ఇంకా కారం అండి, మీకు తగినంతగా. మీకే కారం బాగా తిన్నవాళ్ళు కారం వేసుకోండి, లేకపోతే తక్కువ తిన్నవాళ్ళు తక్కువ వేసుకోండి. ఇదిగోండి కారం ఇంకొంచెం వేస్తున్నానండి, అంటే పచ్చిమిర్చి వేసాను కదా, కారం. ఇంకా ధనియాల పొడి అండి, ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోండి. ధనియాల పొడి బాగా కలుపుకోండి. ఇట్లాగా కలుపుకొని బాగా మటన్కి బాగా అంటేటట్టు అండి కలుపుకోవాలి. ఇది బాగా మటన్కి అంటిన తర్వాత అండి, టమోటా వేసుకోవాలి. లాస్ట్లో టమోటా, కట్ చేసుకున్న టమోటా వేసుకోవాలండి. కొంచెం బాగా కలుపుకోవాలి. టమోటా కొంచెం ఉడికిన తర్వాత అండి, కొంచెం కొబ్బరి మసాలా అండి 1 స్పూన్ వేస్తున్నానండి. 1 స్పూను కొంచెం 1/2 స్పూను వేస్తున్నానండి. బాగా కలుపుకోవాలండి.
బాగా కలిపిన తర్వాత కొంచెం హాఫ్ నీళ్ళండి, నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. బాగా ఇంకొంచెం ముందు ఎర్రగడ్డలు వేయించేటప్పుడు ఉప్పు వేసాము కదండి, ఇంకొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ 4 విజిల్స్, ఎందుకంటే అండి మటన్ ఉడకాలి కదా, చిక్కుడుకాయలు తొందరగానే ఉడికిపోతాయండి. అందుకని మనం ముందుగా మటన్ని ఒక 4-5 అదే అండి 3-4 విజిల్స్ వచ్చేదాకా మేము ఉడికించుకోవాలి మటన్ని. ఇదంతా చేసిన తర్వాత మసాలా అంతా పట్టించి కొంచెం నీళ్ళు వేసి ఉడికించుకోవాలండి. ఇదిగోండి కొత్తిమీర వేసి ఇంకా మూత పెట్టేయాలండి. కొంచెం హై ఫ్లేమ్ చేసి మూత పెట్టేయాలండి. తర్వాత చిక్కుడుకాయలు వేసేయాలండి. ఇది ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ ఉడికిన తర్వాత ఇంకా ఇది విజిల్స్ అయిన తర్వాత మళ్ళీ తీసి ఈ చిక్కుడుకాయలను వేసి ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా ఆపేయాలండి. అంతే అండి, చిక్కుడుకాయ మటన్ కూర. ఇంకా మటన్ కాకపోయినా చికెన్ కూడా వేసుకోవచ్చండి, ఎమ్మిగా ఉంటుందండి. చూడండి మటన్ ఉడికిందండి, 3-5 వచ్చాయి. తర్వాత ఈ చిక్కుడుకాయలు వేసేసానండి. ఈ చిక్కుడుకాయలు వేసి మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. తర్వాత మూసి 2 విజిల్ వచ్చిన తర్వాత ఆపేయడమే అండి. ఎమ్మిగా ఉంటుందండి టేస్ట్. ఇవన్నీ మటను ఇంకా అదే అండి ఏమంటారు, అవన్నీ కాకుండా మటన్ కాకుండా మిగతావన్నీ మా రఫీస్ గార్డెన్లో పండినవే అండి. చిక్కుడుకాయలు, టమోటా, పచ్చిమిర్చి అన్నీ అండి. ఇవన్నీ వెజిటేబుల్స్. చిక్కుడుకాయ వేసి చిక్కుడుకాయ మటన్ కూర రెడీ. ఇది అయిన తర్వాత వేడి వేడి అన్నంలో ఈరోజు టమోటా పప్పు చేశానండి. టమోటా పప్పులో ఈ చిక్కుడుకాయ మటన్ వేసుకొని తింటే అండి చాలా బాగుంటుందండి, ఎమ్మిగా. ఉంటానండి, మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో, నేను ఎట్లా చేశానో. ఉంటానండి, మరి ఉంటాను.